ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ అయితే ముగిసింది. ఇండియా 3-1 లీడ్తో ఈ సిరీస్ని కైవసం చేసుకుంది. ఇందులో సంజు శాంసన్ తన 1000 పరుగుల మార్క్ని కంప్లీట్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన క్లబ్లో కలిశాడు. దాంతోపాటుగా సెకండ్ ఫాస్టెస్ట్ 50 ఫ్రమ్ ఇండియన్ టీమ్గా నిలిచాడు. ఇందులో తన ఆడిన ఇన్నింగ్స్లో 25 బంతుల్లో 63 పరుగులు చేసి స్వాక్ డెఫినేషన్గా నిలిచాడు. ఈ పర్ఫార్మెన్స్తో హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరుణ్ చక్రవర్తి గెలుచుకున్నారు. ఫినిషింగ్ అదర్స్ అన్నట్టుగా ఈ సంవత్సరాన్ని అద్భుతంగా ఎండ్ చేశారు. దీంతో పాటుగా న్యూజిలాండ్ సిరీస్ మరియు టీ20 వరల్డ్ కప్ తాలూకు స్క్వాడ్ రిలీజ్ చేశారు. ఇందులో మనం అనుకోని సర్ప్రైజ్ 2 వచ్చాయి. ఇషాన్ కిషన్ మరియు రింకీ సింగ్ టీంలోకి తిరిగి వచ్చారు. ఇంకా మనం ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, వికెట్ కీపర్ శివం దుబే, అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ సెకండ్ వికెట్ కీపర్గా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్ మరియు రితిక్ శర్మకి ప్లేస్ లభించలేదు. దీంతో అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. దాంతోపాటు తిలక్ వర్మను కూడా నెంబర్ 3 స్పాట్లో ఆడిస్తామని సూర్యకుమార్ యాదవ్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. చూడాలి మరి టీమిండియా ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్న స్క్వాడ్తో న్యూజిలాండ్ సిరీస్ మరియు టీ20 వరల్డ్ కప్ ఎలా గెలుస్తారో మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాటీ నాన్సెన్స్. థ్యాంక్ యూ.